గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. చాలామంది మధ్య మనకి గ్రహాల యొక్క గమనాన్ని బట్టి జాతకాన్ని బట్టి సంతానం గురించి తత్ర చెప్తున్నారండి. మరి కొద్దిమంది ఈ చెట్లు తిరుగు పుట్లు తిరుగు గరుడ ప్రసాదం తింటే సంతానం అవుతుందా అనేటువంటి కొంతమంది వ్యక్తులు వీడియోలు తయారు చేస్తున్నారు. ఇది ప్రసాదం తింటే పిల్లలు పుడతారట, అట్లా పిల్లలు పుడితే మొగుడు పిల్లలు ఎందుకు, ఇద్దరుండు మొగుడు ఎందుకు, ప్రసాదం తింటే పిల్లలు పుడతారు కదా అనేటువంటి వెటకారపు మాటలు మాట్లాడే వెధవలు కూడా చాలామంది ఉన్నారు. ఎంత సైన్స్ అభివృద్ధి పొందినా సరే, సైన్స్ ఎంత అభివృద్ధి పొందినా సరే, మొట్టమొదటిసారిగా నీల్ స్ట్రాంగ్ గారు ఎవరో అంతరిక్షంలో వెళ్ళినప్పుడు కూడా అతను భయపడుతూ ప్రాణాలు అరచేతులు పెట్టుకొని చనిపోయినా పర్వాలేదన్నటువంటి ధీమాతోనే వెళ్ళాడు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ సంథింగ్ ఆయన పేరు ఉందో నాకు తెలియదు పూర్తిగా. ఆ వ్యక్తి అంతరిక్షంలోకి ఫస్ట్ వెళ్ళిన వ్యక్తికి ఎటువంటి ఆధారం లేదు. అసలు వస్తాడా రాడా, అదంత వేగంగా వెళ్తుందా, ఇక్కడ పేలిపోతుందా అంటే నిరాధారంతోనే వెళ్ళాడు వైజ్ఞానికంగా. తర్వాత అభివృద్ధి చేసుకుంటూ 70 సంవత్సరాల తర్వాత 80 సంవత్సరాల తర్వాత మనం ఇప్పుడు సునాయాసంగా చంద్రమండలం వెళ్తున్నాం. ఇక సూర్యమండలాన్ని కాదు, చంద్రమండలం వరకే. ఆ తదుపరి శుక్రమండలం, ఆ తదుపరి సూర్యమండలం, తర్వాత అంగారక మండలం, ఇంకా చాలా ఉన్నాయి. సరే, ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రారంభంలో ఎటువంటి ఆధారం లేకుండానే మనకి ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం. అటువంటి ప్రయత్నమే ఆ ప్రసాదంలో ఎటువంటి మహత్యం ఉందో, ఎటువంటి వైద్య సంబంధమైనటువంటి తత్వం ఉందో, అది తినగానే అక్కడ ఆ మెతుకులు తిన్నందువల్లనే ఆ లోపలటువంటి గర్భ సంబంధమైన దోషాలు తొలగిపోయి గర్భం రావచ్చు కదా, వీర్య సంబంధమైనటువంటి వీర్య కణాల వృద్ధి పొందుకోవచ్చు కదా. మరి దీన్ని ఎందుకు మీరు కొట్టిపడలేకపోతున్నారు? ఇప్పుడు మీరు ఒక మాట అడుగుతారు మమ్మల్ని, ప్రసాదం తింటే గర్భం అవుతుందని అడిగారు. మరి ఒక డాక్టర్ గారు ఆపరేషన్ చేస్తే సక్సెస్ అవుతుందా అనే విషయానికి సమాధానం చెప్పగలుగుతారా? టెస్ట్ ట్యూబ్ బేబీలో ఉన్నారు, వారు వీర్య కణాలని తీసుకొని, పురుష కణాలను తీసుకొని, స్త్రీ అండాలను తీసుకొని భద్రపరిచి 15 రోజుల తర్వాత 30 రోజుల తర్వాత అవి ఫలదీకృతం చెందిన తర్వాత చిరు అమ్మాయి గర్భంలో చాలా జాగ్రత్త పెడుతున్నారు. దానికి 10 లక్షలు 5 లక్షలు డబ్బులు తీసుకుంటున్నారు. మరి ఇంత తీసుకొని మీరు న్యాయం జరుగుతుందా, కరెక్ట్గా అవుతుందా పని అంటే నిజం చెప్పగలుగుతారా? అవుతుందని హామీ ఇవ్వగలుగుతారా? కాగితం మీద రాసి సంతకం పెట్టి ఇవ్వగలుగుతారా? ఇవ్వలేక. అంటే ఇంత చదువుకున్న ప్రత్యక్షమైనటువంటి వాటిని మీరందరూ కూడా స్వీకరిస్తూ, అంటే అనేక రకాల సైంటిఫిక్గా ప్రూవ్ చేసుకుంటూ జాగ్రత్త పడుతూ చేసిన వాటికే దెర్ ఇస్ నో గ్యారంటీ, జీరో గ్యారంటీ అని చెప్తున్నాను. మీరు అలా కనుక సక్సెస్ అయితే ఈ టెస్ట్ ట్యూబ్ సెంటర్ల ముందు లైన్ నిలబడతారు కదా జనాలందరూ కూడా, అనేక రౌండ్లు ఎదురుతారు. ఎవడో వేరే మతం చెప్పాడు గోల్ 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 అని చెప్తుంటాడు మన మతం గురించే. అంటే ఇటువంటి విధవల యొక్క స్థితిలో మనము కొట్టుమిట్టాడుతున్నాం. ఏమో ఆ ప్రసాదంలో తేనె కలపడం వల్ల, నెయ్యి కలపడం వల్ల గర్భస్థమైనటువంటి దోషాలు తొలగిపోవచ్చు, ఆరోగ్యబంధమైనటువంటి సంతానోత్పత్తికి కారణం అవ్వచ్చు. కాబట్టి సాధ్యం కాదని చెప్పడానికి నువ్వెవ్వడవు, నా ధర్మాన్ని కించపరచడానికి నువ్వెవ్వడవు. కాబట్టి నువ్వెంతవరకు అంతవరకే, నీ స్థాయి కింది స్థాయి వరకే, అంతకంటే మించి లేదు. ఇలా మనం చెప్పగలిగిన రోజు, మన ధర్మాన్ని కాపాడుకోని రోజున భగవంతుని మీద నిశ్చయమైన భక్తి విశ్వాసంతో మనం చేసే ప్రదక్షిణ, ఒక రావి చెట్టుకు మనం ప్రదక్షిణ చేసిన శుభం కలుగుతుంది, ఒక వేప చెట్టుకు ప్రదక్షిణ చేసిన శుభం కలుగుతుంది. మీకు ఈ విషయాలు తెలియదు చాలామందికి. రోజు ఇంట్లో మనము ఈ బిల్వం ప్రదక్షిణ చేస్తే, బిల్వం చెట్టుకి ప్రదక్షిణ చేస్తే స్థిరమైనటువంటి ధనప్రాప్తి ఉంటుంది. బిల్వానికి ప్రదక్షిణంగానే డబ్బులు వస్తాయంటే ఆ 8 ప్రదక్షిణ ఒక బిల్వం చెట్టుకి తప్పనిసరిగా మనము ప్రతిరోజు కనుక ఒక 11 రోజులు బిల్వ వృక్షానికి, బిల్వ మొక్కకి కనుక మనం 8 రోజులు 11 ప్రదక్షిణ చేయగలిగితే మనకి ఇంట్లో స్థిరమైనటువంటి లక్ష్మీప్రదము, ఐశ్వర్యం పొందుకోవచ్చు అని చెప్పబడింది. మరి ఇది చుట్టూ తిరిగి వస్తుందా అంటే ఆ ప్రదక్షిణ చేస్తున్న క్రమంలో భగవంతుడు మనకు ఒక ప్రేరణ కలిగిస్తాడు. ఓ నువ్వు ఇలా ఈ విధానంలో పెట్టుబడి పెట్టు, ఇలా నువ్వు రూపాయి సంపాదించు, ఇలాంటి పరివర్తన చెందుకో, ఇలాంటి విషయంలో నీకు అవగాహన వస్తుంది, ఇలా పెట్టడం వల్ల నీకు అదృష్టం కలిగి వస్తుంది, నా ఆశీస్సులు కూడా ఉంటాయి, తల్లిదండ్రుల ఆశీస్సులు ఉంటాయి, నువ్వు చేసే ప్రణాళిక కరెక్ట్గా ఉంటుంది, నువ్వు చేసేటువంటి పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి, చుట్టూన్న వ్యక్తులు నీకు సపోర్ట్ చేసే అవకాశం ఉంటుందన్నటువంటి ఆలోచనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది, నమ్మకాన్ని కలిగిస్తుంటుంది, చైతన్యాన్ని కలిగిస్తుంటుంది. అది నా యొక్క మారేడు చెట్టున్నటువంటి తపస్సు, నా మారేడు శక్తి. ఇక్కడ భగవంతుడు మనల్ని చైతన్యవంతులుగా ప్రేరేపించగలిగే శక్తి ఉంటుంది. కాబట్టి మనం మారేడు చెట్టు ప్రదక్షిణ చేసుకోవాలి. తులసి మాత్రం ప్రదక్షిణ చేసుకుంటే దీర్ఘ సుమంగళ యోగం ఉంటుంది. ఎందుకు సుమంగళ యోగం ఉంటుంది? నీ యొక్క భర్తని నువ్వు మంచి ఆహారం పెట్టడానికి ఆక్సిజన్తో ఉన్నటువంటి తులసి చెట్టుని తిరగడం వల్ల మంచి ఆక్సిజను, నీ బుద్ధి వికాసం బాగుంటుంది. భర్త చెప్పేటువంటి మాటకి, భార్య చెప్పే మాటకి విలువ పెరుగుతుంది, ఇద్దరి మధ్యలో సాన్నిధ్యం పెరుగుతుంది. అటువంటి ప్రేరణ కలిగిస్తుంది తులసి వృక్షం. ప్రకృతితో మమేకమైనటువంటిది సనాతన ధర్మం నాది, ప్రకృతితో సమానమైనది. ఒక పందిని ప్రేమిస్తాం,
ఒక మేకను ప్రేమిస్తాం మేము, ఒక ఆవుని ప్రేమిస్తాం మేము. ఇటువంటి తత్వం కాబట్టి ప్రతి చోట ప్రకృతిలో భగవంతుడు చూసేటువంటి తత్వం మాది. కాబట్టి ఆ తత్వం ద్వారా ఎక్కడో ఒక దగ్గర నువ్వు అన్నట్టుగానే సైంటిఫిక్ రీజన్తో ఏదైనా మార్పు గర్భంలో రావచ్చు, వీర్యకణాల్లో వృద్ధి రావచ్చు, ఇద్దరికి సంతాన యోగ్యత ఏర్పడవచ్చు. ఆ ప్రసాదము, ఆ తీర్థము మాకు విశేషమైనది. ఏడుకొండల స్వామిని చూడడానికి ఇంత దూరం నుంచి ప్రయాణం చేసి అన్ని గంటల లైన్లో నిల్చొని కూడా ఆ స్వామిని చూసి తన్మయత్వంలో మేము అనుకున్నది సాధించాము, రేపు మాకంతా మంచి జరగబోతున్నటువంటి సంకల్పంతో బయటికి వస్తాడు, వాడు మంచిగానే ఉంటున్నాడు. నువ్వు అన్నట్టుగా కొంతమంది చెడ్డగా ఉండొచ్చు, ఇంకా దారుణంగా పడిపోయి ఉండొచ్చు, అది వాడి జాత కర్మ అనుకుని చెప్తాం మేము. కానీ చాలామంది చైతన్యవంతులుగా ఇంకా వృద్ధి పొందుతున్నారు. అలా వృద్ధి పొందుతున్నారు కాబట్టి స్వామి నాకు 1,00,000 రూపాయలు వస్తే నీకు 10,000 ఇస్తాను అని ఆ స్వామిని మొక్కడం వల్ల ఆ యొక్క వృద్ధి హుండీలో, తిరుమల హుండీలో పెరుగుతూనే ఉంది. సంకల్పం నెరవేరుస్తాడు, ఆ సంకల్పాన్ని చైతన్యం కలిగిస్తాడు. కాబట్టి గ్రహాల్ని బట్టి పంచమ స్థానంలో గురుడున్నాడు, సంతాన యోగం ఉంటుంది. లగ్నంలో గురుడున్నాడు, లేదా పంచమంలో శుక్రుడున్నాడు, భాగ్యస్థానంలో శని ఉచ్చస్థితిలో ఉన్నాడు. అంటే ఇలాంటి మాటలన్నీ కూడా ఒక రకమైనటువంటి జాతక విశ్లేషణ చేయగలుగుతాం. అలాంటిది కుజగురులు అనేటువంటి నవగ్రహాల యొక్క స్థితి ఆ దేవాలయంలో నిక్షిప్తం చేసి ఆ స్వామి వాళ్ళకి పెట్టిన ప్రసాదాన్ని స్వీకరించగలిగేటువంటి తత్వం వల్ల మనకి అనేకమైనటువంటి శుభాలు కలుగుతాయి. అలాగే ఇప్పుడు విశేషం ఏంటంటే బిల్వము తులసి 2 కలిపిన దగ్గర, అంటే 2 తులసి కోట పక్కనే బిల్వం కూడా పెట్టుకొని రోజు పూజించండి. తప్పక మీకు అనుకూలంగా శుభఫలితాలు కలుగుతాయి. శత్రునాశనం కొరకు మీరు తప్పకుండా మేడి వృక్షం అంటే ఔదుంబర వృక్షాన్ని, శత్రునాశనానికి తప్పకుండా మేడి వృక్షానికి మీరు పూజ చేయండి. నీళ్లు పోయండి, పూజ చేయండి, అగరబత్తి వెలిగించండి, దీపం పెట్టండి. తప్పకుండా దత్తాత్రేయుడు సర్వాంతర్యామి, ఇప్పుడు నా పక్కన కూడా దత్తుడు ఉండవచ్చు, ఆయన నాతో మాట్లాడిస్తుండవచ్చు. కాబట్టి నువ్వు ఏ రూపంలో ఆ రూపంలో దత్తుడు ఉంటాడు. స్త్రీలలో, బాలల్లో, మట్టిలో, విగ్రహంలో, ల్యాప్టాప్లో, నాలో, వస్త్రంలో, పుస్తకంలో సదా ఉంటాడు. అది నీ నమ్మకాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి నీ స్వధర్మాన్ని విడనాడి ఇంకో ధర్మంలో వెళ్ళకు. కాబట్టి మీరు ఇలా చేస్తూ ప్రతి శనివారం కానీ మంగళవారం కానీ మీరు తప్పకుండా రావి చెట్టు కూడా ప్రదక్షిణ చేయండి. తప్పకుండా మీకు జన వశీకరణ శక్తి పెరుగుతుంది, శుభకరమైన సంతాన యోగ్యత కూడా పెరుగుతుంది. ఇవి మనం తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి విశేషాలు చాలా ఉన్నాయి మనకి. అవన్నీ కూడా మీకు నేను తొందరలో షార్ట్ వీడియోలు అన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇలా మనం మన ధర్మంలో ఉంటూ ప్రతి క్షేత్రంలో జరిగినటువంటి విశేషమైనటువంటి పండగలు, పూజలు, యజ్ఞాలు, యాగాలలో పాలు పంచుకోండి. అక్కడిచ్చే ప్రసాదం మనకి అనిర్వచనీయమైనటువంటి ఆనందాన్ని, శక్తిని, అలాగే మంచి బుద్ధిని కలిగించే అవకాశం ఉంటుంది. ఇందులో ఎటువంటి సందేహం అక్కర్లేదు. భగవంతుని యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుకోగలిగే అదృష్టాన్ని మనం పొందుకొని ఆనంద యోగాలు పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. మరి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని, మంచి విశేషాన్ని మీకు సమర్పించాను కదా, మరి మరొక 10 మంది చేత మీరు సబ్స్క్రైబ్ చేయించాలి. ఆ 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించమని ప్రోత్సహిస్తారని, మన ఛానల్ని ఇంకా వృద్ధిలోకి తీసుకొస్తారని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.